ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. కపిల్ శర్మ కేఫ్ పై ఖలిస్తానీ దాడి, హింసకు వ్యతిరేకంగా సందేశం. ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మకు చెందిన కెనడాలోని కేఫ్ పై ఖలిస్తానీ ఉగ్రవాది కాల్పులు జరిపిన ఘటన సంచలనం సృష్టించింది. సర్రేలోని క్యాప్స్ కేఫ్ పై జరిగిన ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. కేఫ్ యాజమాన్యం ఈ ఘటనను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలు చూద్దాం. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్వేలో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ ఇటీవల ప్రారంభించిన కాప్స్ కేఫ్పై బుధవారం రాత్రి దాడి జరిగింది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్వేలో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ ఇటీవల ప్రారంభించిన కాప్స్ కేఫ్పై బుధవారం రాత్రి దాడి జరిగింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్జిత్ సింగ్ లడ్డీ ఈ కాల్పులకు బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో ప్రకటించాడు. కారుల నుంచి 9 రౌండ్లు కాల్పులు జరిపిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదు. క్యాప్స్ కేఫ్ యాజమాన్యం ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ రుచికరమైన కాఫీ, స్నేహపూర్వక వాతావరణంతో సంతోషాన్ని పంచాలనే లక్ష్యంతో కేఫ్ను ప్రారంభించామని, హింసకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడతామని పేర్కొంది. సర్రే డెల్టా పోలీసులు వేగవంతమైన స్పందనకు కృతజ్ఞతలు తెలిపింది. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాయి. కపిల్ శర్మ గతంలో నిహంగ్లపై చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని లడ్డీ పేర్కొన్నారు. ఈ ఘటన స్థానిక భారతీయ సమాజంలో ఆందోళన కలిగించింది. థియేటర్లలో నిశ్శబ్దం, సినిమాల కొరతతో ఖాళీ స్క్రీన్లు. జూలై మొదలైన తెలుగు సినిమా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. గత వారం విడుదలైన చిత్రాలు నిరాశపరిచాయి. ఈ వారం కూడా చిన్న సినిమాలతో సరిపెట్టాల్సిన పరిస్థితి. థియేటర్ల యజమానులకు కనీస ఆదాయం కూడా రావడం లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే, జూలైలో తెలుగు సినిమా థియేటర్లు నిర్మానుష్యంగా మారాయి. గత వారం విడుదలైన నితిన్ నటించిన తమ్ముడు భారీ విఫలం కాగా డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో మునిగారు. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం షోలు కూడా రద్దయ్యాయి. నవీన్ చంద్ర షో టైం కూడా పరిమితి థియేటర్లలో కమిషన్ ఆధారంగా విడుదలై షోలు నడవక నిరాశపరిచింది. ఈ వారం సుహాస్ నడిచిన ఓ బామ్మ అయ్యోరామ విడుదలవుతోంది. కానీ ట్రైలర్ ఆకట్టుకోలేదు. సీరియల్ నటుడు ఆర్కే నాయుడు 100 కూడా ప్రీమియర్ షోల తర్వాత గుర్తింపు లేకుండా పోయింది. ఇక వర్జిన్ బాయ్స్ చిత్రం విషయానికొస్తే ఈ సినిమా ఓటీటీ కోసమే థియేటర్లలో విడుదలవుతున్నట్టు కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలు లేక చిన్న చిత్రాలతో థియేటర్లు నడవడం కష్టంగా మారింది. యజమానులకు అద్దె ఖర్చులు కూడా రాక థియేటర్లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైన కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేరా సినిమా థియేటర్లలో సంచలన విజయం సాధించింది. ఏకంగా 130 కోట్లకు పైగా వసూలు రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి మేకర్స్ సమాచారం వెల్లడించారు. శేఖర్ కమ్ముల మార్క్ సినిమాటిక్ అనుభవంతో కుబేరా చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తన ఎమోషనల్ కథాంశంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు బలమైన ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడని వారు ఓటీటీలో దీన్ని ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. జూలై 18 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కథలోని లోతైన భావోద్వేగాలు, నటుల అద్భుత నటన, సాంకేతిక విలువలు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. సమాజంలోని విభిన్న కోణాలను చూపిస్తూ ఈ చిత్రం ఆలోచింపచేసే అనుభవాన్ని అందిస్తుంది. ఓటీటీలో కూడా కుబేరా అదే ఉత్సాహాన్ని కొనసాగించనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అభిమానులు ఈ సినిమాను ఇంటి నుంచి ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం, శ్రీరామ్ కృష్ణలకు బెయిల్. తమిళ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రముఖ నటుడు శ్రీరామ్తో పాటు మరో నటుడు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ డ్రగ్స్ వాడినట్లు ఒప్పుకున్నారు. ఇప్పుడు వీరికి కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, తమిళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం మరోసారి బట్టబయలైంది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన శ్రీరామ్ను గత నెల 23న చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వాడినట్లు ఆయన ఒప్పుకున్నారు. 3 రోజుల తర్వాత నటుడు కృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్రీరామ్, కృష్ణ డ్రగ్స్ వినియోగించినట్లు అంగీకరించారు. మాజీ ఏఐఏడీఎంకే నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిపారు. ప్రసాద్కు శ్రీరామ్ 10 లక్షల
ఆర్థిక లావాదేవీలు ఉందని, దాని బదులుగా డ్రగ్స్ ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో ప్రసాద్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. మొదట బెయిల్ నిరాకరించిన కోర్టు షరతులతో శ్రీరామ్ కృష్ణలకు బెయిల్ మంజూరు చేసింది. శ్రీరామ్ కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. రోజా, కూటం, నన్బన్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆఫర్ల తగ్గడంతో కెరీర్ క్షీణించింది. ఈ డ్రగ్స్ కేసు ఆయన కెరీర్పై మరింత ప్రభావం చూపనుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూశారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్. వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567.